బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబైర్, మొచ్చి గణేష్, చాకలి సాయిలు, నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా కేవలం రాజకీయాలకు ప్రాముఖ్యతను ప్రతిపక్షంలోనే ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు చూడు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అంటూ కేసీఆర్ పథకాలు అమలు చేయకుండా కేసీఆర్ టార్గెట్ గా మాట్లాడుతున్నారని, ప్రజల్ని ఎన్నుకున్నది కేసీఆర్ కంటే బాగా పనిచేస్తామని గాని ఇలాంటి రాజకీయాలు చేస్తామని అనుకోలేదన్నారు. రైతులకు రుణమాఫీ ఇప్పటికీ కూడా 50% చేయలేని నువ్వు ఇవన్నీ చేయనందుకు సిగ్గుపడాలి. 400 వాగ్దానాలు చూసిన వ్యక్తివి, అవి చేసే దమ్ము ధైర్యం లేక కేసీఆర్ మీద, గత ప్రభుత్వం మీద బండారు వేస్తూ ఇంకా టైంపాస్ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డిలా అట్టర్ ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రి లేడని, తిట్లు తిన్న ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి అని, ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి అని తెలిపారు. తెలంగాణ వస్తే నా తల్లులు బంగారు కిరీటాలు, బోనాలు, బంగారు ఆభరణాలు వేసుకుంటారని, కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిబింబం చెట్లు చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం నాన్న తల్లి మీద దొంగలు పడ్డట్టు చేసి అన్ని ఎత్తుకొని పోయే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశారని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఇప్పటి ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని మేం కూల్చబోమని, ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దురదృష్టమని బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకుండా దాన్ని పక్కన పెట్టి కేవలం రాజకీయాలకే ప్రాముఖ్యత ఇస్తుంది. ఇంకా అపోజిషన్లో ఉన్నట్టు ఆయన మాట్లాడి తీరు చూస్తూ ఉంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అధికారం వచ్చిన అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడలేదు. ఎప్పుడు చూసినా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ చేసిన పథకాలను అమలు చేయ, కేసీఆర్ టార్గెట్గా మాట్లాడతాం. ప్రజలు నిన్ను ఎన్నుకున్నది కేసీఆర్ నేను పగ తీసుకోవడానికి కాదు. ప్రజలు నిన్ను ఎన్నుకున్నది ఏంటంటే కేసీఆర్ కంటే ఎక్కువ బాగా పనిచేస్తారేమో అనే ఆశతోటి ప్రజల్ని ఎన్నుకున్నారు. కేసీఆర్ ఇచ్చిన పథకాల కంటే డబుల్ పథకాలు ఇస్తున్నావు కాబట్టి ఇది ఎన్నుకున్న మాటలు ఇది తెలిసి తెలియనట్టు నటిస్తా ఉన్నాం. ఏ ఒక్క పథకం కూడా రుణమాఫీ విషయంలో మొదలొస్తే రుణమాఫీ కూడా 50% కూడా నువ్వు రుణమాఫీ చేయలేదు, సిగ్గుపడాలి. ఇవాళ తీసుకొని రేపే మాఫీ చేస్తాను ఉన్నాం. 1 year అవుతుంది, 50% చేయలేదు. అదేవిధంగా 2000 రూపాయల పెన్షన్ 4000 చేస్తాను. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రిని కూడా ఇంత తక్కువ టైంలో అట్టర్ ఫ్లాప్ అయిన ముఖ్యమంత్రి ఎవరు చూడలేదు. మేము కేవలం రేవంత్ రెడ్డి మాత్రం చూస్తున్నాం. అదే కాకుండా ఎన్ని తిట్లు తిన్నా, బూతు మాటలు తిట్టినటువంటి ముఖ్యమంత్రి కూడా మన రేవంత్ రెడ్డి దక్కిందండి. జనంలో నిన్ను అసహించుకుంటున్నా, జనం నిన్ను దూరంగా పెట్టినా, ఇంకేదో నేను పొడుస్తాను తిరుగుతూ ఉన్నావు. తెలంగాణ విగ్రహానికి వస్తే, తెలంగాణ తల్లి విగ్రహానికి వస్తే, తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ వచ్చిన నుంచి అదే విగ్రహం ఉంది. తెలంగాణ వస్తే మా తల్లులు బంగారు గీటాలు పెట్టుకుంటారు, బంగారు ఆభరణాలు వేసుకుంటారు, బతుకమ్మ చేతులు పెట్టుకుంటారు, అదేవిధంగా బోనాలను నెప్పి ఎత్తుకుంటారు. అనే విధంగా ప్రతిబింబిస్తే నువ్వు సొమ్ములను తీసేసి దొంగలు పడ్డాడు, తెలంగాణ తల్లి మీద దొంగలు పడ్డాడు. అవన్నీ ఆభరణాలు దోసుకున్న వ్యక్తి స్త్రీ ఎట్లా ఉండో అట్లా నువ్వు చేస్తున్నావు. కాబట్టి ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు గుణపాఠం చెప్తామని చూస్తున్నారు. నేను కూల్చే పరిస్థితుల ప్రయత్నంలో మేము లేవు, కూర్చోలేము కూడా, మిమ్మల్ని కూల్చం కూడా, కానీ ప్రజలే కూలుస్తారు. ఇలాంటి వ్యక్తులు నిజంగా రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణలో ఉండడం, తెలంగాణ ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దురదృష్టం. ఎందుకంటే ఫస్ట్ తెలంగాణ వ్యతిరేకి ఉద్యమకారుల మీద తుపాకి పడిన వ్యక్తి అనుకోకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి